హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఇటు ఎన్డీఏ కూటమి అక్కడ గెలిచిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమందికి సంక్షేమం పరంగా అండ్ అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేసే విధంగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన ప్రజల కోసం కీలక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆయన పంచాయతీరాజ్ ఆయన శాఖలకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి దానిపైన ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి అంటూ చెప్పారు. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పారు. కేంద్రానికి ఉపాధి హామీ కూలీల కోసం పంపిణీ ప్రతిపాదనలు ఆమోదం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిణీ ప్రతిపాదన మేరకు 2025 ఆర్థిక సంవత్సరానికి గాను లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్లు పని దినాలకు పెంచుతున్నామని కేంద్రం అంగీకరించింది. అదే విధంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖకు లేబర్ బడ్జెట్ లో పని దినాలు పెంచి ఉపాధి హామీ కూలీలకు పని కల్పించేందుకు అంగీకరిస్తున్నామని ఇటు పవన్ కళ్యాణ్ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా లేబర్ బడ్జెట్ మొదట విడతల్లో 15 కోట్లు పని దినాలు మంజూరు చేయగా అవి జూన్ నెలాఖరి వరకు అయితే పూర్తవుతున్నాయి. దాని తర్వాత కూడా ఢిల్లీలో నిన్న ఆయన గ్రామ అభివృద్ధి శాఖకు సంబంధించి ఆయన సమావేశంలో మాట్లాడుతూ దీనికి ఎలాంటి ఒక చెక్ పెట్టాలి, దీంట్లో ఎలా ముందుకి అభివృద్ధి తీసుకువెళ్ళాలనే దానిపైన కూడా మాట్లాడారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్కి అలాగే కూలీలకు సహాయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పిన సందర్భం అయితే తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూలీలకు చెల్లించవలసిన ఎంతైతే ఇంకా పెండింగ్ అమౌంట్ ఉందో వాటన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తామని పంచాయతీ గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అయితే ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు అటు కూలీలకు అలాగే అటు పంచాయతీరాజ్లో పనిచేసే ఎంతో మందికి కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. మరి ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ఎన్నో కోట్ల పరంగా 54 లక్షల మందికి ఆయన ఉపాధి కల్పిస్తూ ఆయన ఎంతో మందికి అటు ముందుకి తీసుకువెళ్లే క్రమంలో అయితే వెళ్తున్నారు. మరి ఇన్ని కుటుంబాలకు సంక్షేమం కలుగుతున్నప్పుడు మరి ఎన్డీఏ కూటమికి సంబంధించి వాళ్ళ అభివృద్ధి చేస్తున్న పనులకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.